ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మి రాణి. మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఏమైనా చూస్తూ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో రోజు యాక్టివ్గా మాట్లాడే నేను చాలా బాగున్నా అని చెప్పే నేను ఈరోజు చాలా డల్గా మీతో మాట్లాడాల్సి వస్తుంది బికాజ్ ఆఫ్ కొన్ని సిచ్యువేషన్స్. సో లైఫ్ ఎటు వెళ్తుందో ఏంటో మనమైతే అసలు ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. అనుకుంటున్నా ఈరోజు మీ అందరితో ఏంటి అంటే, మాకు నియరెస్ట్ అండ్ డియరెస్ట్ రిలేటివ్స్ ఉన్నారు. సో వాళ్ళు రీసెంట్గానే నిన్న ఈవినింగ్ చనిపోయారనమాట. షాక్ అనమాట. నేను ఎండలు బాగా ఉన్నాయి, యాక్చువల్గా ఒక 4-5 డేస్ నుంచి నేను వెళ్ళి మాట్లాడదాము హెల్త్ ఎలా ఉంది ఏంటి అని అనుకుంటున్నాను. సో సడన్గా మార్నింగ్ లేచేసరికి ఇలా జరిగిందంట అని చెప్పేసరికి నేను షాక్ అయిపోయాను. అంటే 2 months నుంచి మెడిసిన్ తీసుకుంటున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వచ్చారు, బాగానే ఉన్నారు. సో సడన్గా మార్నింగ్ ఇలా అయిందని చేసరికి నేను షాక్ అయిపోయాను అనమాట. ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఎందుకంటే రోజు వెళ్ళి మాట్లాడుతూనే ఉంటాను, కలుస్తూనే ఉంటాను, ఫోన్ కాల్స్లో మాట్లాడుతాను. అలాంటి మనిషి సడన్గా మన మధ్యలో లేకపోయేసరికి నేను అసలు చాలా షాక్ అయిపోయాను. అండ్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే తను నిద్రపోతున్నట్టే ఉందన్నమాట. నేను అది చూసి అసలు తట్టుకోలేకపోయాను. సో మన లైఫ్ ఎప్పుడు ఎలా ఉండిద్దో మనమైతే ప్రెడిక్ట్ చేయలేమన్నమాట. సో మనుషులు ఉన్నప్పుడే వాళ్ళని లవ్ చేయాలి, మన మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే లవ్ చేయాలి. ఇప్పుడు నేను ఎన్నో మాట్లాడాలి, చేయాలి, చెప్పాలి అనుకుంటాను, బట్ ఆ మనిషి మన మధ్యలో లేరనమాట. మనం చెప్పాలనుకున్న టైంకి మన మధ్యలో లేనప్పుడు, మనం చూపించాల్సిన ప్రేమ తనకి తెలియనప్పుడు ఆ సిచ్యువేషన్ మనం అసలు ఫేస్ చేయలేమన్నమాట. నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, మీకు ఎంత కోపం ఉన్నా, ఎంత కక్ష ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి మీ రిలేటివ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎన్ని కోపాలు ఉన్నా తీసి పక్కన పెట్టేసి ఇప్పుడే లవ్ చూపించండి, ఇప్పుడే వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే బహుశా రేపు మనం ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో లైఫ్ మనమైతే ప్రెడిక్ట్ చేయలేం. నేనైతే చాలా రియలైజ్ అయ్యి చాలా ఫీల్ అయ్యాను. సో నా ఓల్డ్ వీడియోస్లో కూడా మీరు చూసుంటారు, మా ఇంటి దగ్గర తాతయ్య అనమాట, చాలా క్లోజ్గా ఉంటారు. ఎంతమంది రిలేటివ్స్ వచ్చినా కానీ నన్నే రిలేటివ్లా పట్టుకొని అమ్మమ్మ ఏడ్ చేసేసరికి అసలు ఐ కాంట్ ఇమాజిన్ అండ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ అనమాట. సో చూడమ్మా ఇలా అయిపోయింది అని తను సొంత మనిషిలాగా చెప్పినప్పుడు, ఆ మనిషిని చూసినప్పుడు నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటికి కూడా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. సో ఎప్పుడు ఎలా ఉంటుందో మన లైఫ్ మనమైతే చెప్పలేం. సో మీ నియరెస్ట్ వాళ్ళతో లవ్ చూపించండి, మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, అంతేకాని కోపాలు పెట్టేసుకొని మనిషిని దూరం చేసుకోవద్దు. కోపాన్ని దూరం చేయండి కానీ మనిషిని దూరం చేసుకోవద్దు. సో నేను ఆ సిచ్యువేషన్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. బట్ మనం రోజు చూసే మనుషులు, రోజు లవ్ చేసే మనుషులు, ఎప్పుడూ మంచిగా ఉండే మనుషులు సడన్గా మన మధ్యలో లేరు అన్న విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ మనిషి తిరిగి రారు, మనం ఏం చెప్పాలనుకున్నా చెప్పలేము అని తెలిసినప్పుడు ఆ బాధ చెప్పలేమన్నమాట. సో తను మాకు రిలేటివ్ ఏం కాదు, అయినా కానీ నాకు అంత పెయిన్ఫుల్గా ఉందన్నమాట. ఆ సిచ్యువేషన్ అనేది చూసి నేను మాట్లాడుతుంటే, ఆ మనిషిని చూస్తుంటే అంత పెయిన్ఫుల్గా ఉంది నాకైతే. సో మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఎవరితో కోపాలు ఉన్నా కానీ ఇప్పుడే ఆ కోపాన్ని తగ్గించేసుకొని మీరే వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే బహుశా రేపు ఉండకపోవచ్చేమో, మనం ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండకపోవచ్చు, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. లివ్ దిస్ మూమెంట్, ప్రజెంట్లో లివ్ చేయండి. లివ్ దిస్ మూమెంట్, లవ్ దిస్ మూమెంట్. సో ఫ్యూచర్ ఉండిద్దో లేదో మనమైతే చెప్పలేము. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తర్వాత సంగతి. పాస్ట్ అయిపోయింది, ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు. ప్రజెంట్లో మనం ఉన్నాము. లివ్ దిస్ మూమెంట్, ఎంజాయ్ దిస్ మూమెంట్, లవ్ దిస్ మూమెంట్. ఎందుకంటే చాలామంది ఈ సిచ్యువేషన్ నిన్న చూడలేకుండా ఉన్నారు. వాళ్ళకంటే మనం లక్కీ, ఈరోజు చూసాము. రేపు చూస్తామో లేదో తెలియదు, రేపటి రోజు అనేది ఉందో లేదో అన్నది కూడా మనకి తెలియదు. బట్ లివ్ దిస్ మూమెంట్, లవ్ దిస్ మూమెంట్. సో ఎవరితో గొడవలు, కోపాలు అలాంటివి పెట్టుకోకండి. ఉన్నా కానీ తీసేసి మీ లవ్డ్ వన్స్తో మాట్లాడండి. బహుశా ఎందుకంటే రేపటి రోజున మనం చూడలేకపోవచ్చు. సో ఆ మూమెంట్, ఆ ఒక్క సిచ్యువేషన్ నన్ను బాగా కదిలించిందనమాట. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఏమైనా చెప్పాలనుకుంటే రేపు వాళ్ళు ఉండకపోతే
ఆ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయలేమన్నమాట. సో ప్లీజ్ 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 మీకు కోపాలు తాపాలు ఉంటే పక్కన పెట్టేసేయండి. మీ లవ్డ్ వన్స్తో మాట్లాడండి. అది రిలేటివ్ అయినా, మీ మదర్ అయినా, ఫాదర్ అయినా, సిస్టర్ అయినా, హస్బెండ్ అయినా, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీ ఈగోని పక్కన పెట్టేయండి. ఆ సిచ్యువేషన్ అంతే, ఇంకా ఆ టైంకి అయిపోతుంది. హ్యాపీగా ఉండండి. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. నాకు చాలా బాధగా ఉంది. అది ఎవరైనా కానీ మన రిలేటివ్సే కాకపోవచ్చు, మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీ అందరికీ తెలుసు నేను ఇంటి దగ్గర వాళ్ళతో బాగా క్లోజ్గా ఉంటాను. ఆ క్లోజ్నెస్ ఇప్పుడు నాకు ఇంత బాధను తీసుకొచ్చి పెట్టింది అనమాట. నేను ఐ కాంట్ ఇమాజిన్ దట్ మూమెంట్ అనమాట. సో ప్లీజ్, ఇది మనకు తెలీదు. సో ఈరోజు హ్యాపీగా ఉండండి. ఈరోజే మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. ఇది నేను చెప్పాలనుకున్నాను. టుడే వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. See you on next vlog. Bye bye.